మేడం అది పొలిటికల్ని సినిమాలో తీసుకొస్తే మాత్రం అది కష్టం మేడం. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే పొలిటికల్ అయితే మాత్రం ఇందులో యాడ్ చేయరు అని నేను అనుకుంటున్నా. ఈ 4 వర్డ్స్ అందులో కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని, ఆయన సాధించినటువంటి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ పాట రాశారేమో అని చెప్పి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఈ రకంగా అన్వయించుకోవాలి. ఆ డైలాగ్ వస్తున్నాయి కానీ ఆ అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపల. ఎందుకంటే తొడగొడతాం అని కానీ గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ పరంగా చిరంజీవి గారితో మొదలైన ఈ యుద్ధం ఆంజనేయ స్వామి సంవత్సరం అంటారు ఈ సంవత్సరం. కాబట్టి అదో ఆదరణ అనేది సెటైర్లు ఉండడం కామనే కదా. సెటైర్ లేకుండా సినిమా ఎలా ఉంటుంది? మనుషులో సెటైర్లు వేసుకుని తిరుగుతున్నాము, సినిమాలో సెటైర్ లేకుండా ఉంటాయా? దట్స్ కామన్ సినిమాలు. దాని గురించి పట్టించుకోవడం వేస్ట్. అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం మామూలేదు. దేకిలేంగే సాలా సాంగ్ అయితే మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఈ సాంగ్ కూడా నిన్న రిలీజ్ అయింది కూడా అసలు నెక్స్ట్ లెవెల్. సో సినిమా ఇంకా 100 రెట్లు ఎలా ఉండబోతుందని ఎంతో క్యూరియాసిటీ చూస్తున్నారు. కానీ నాకు తెలిసి సినిమా మాత్రం ఓజీ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది అన్న డెఫినెట్గా. దేని దానికి అన్న ఇప్పుడు అదే లెవెల్లో కొట్టుకోండి అంటే సేమ్ కొడితే ఏముంటుంది. సో దాన్ని బీట్ చేయాలి, దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉండాలి అంటే డెఫినెట్గా కూడా ఉండాలి. మ్యూజిక్ కూడా కొంచెం హైలైట్ చేశారు కొన్ని సాంగ్స్ వింటుంటే హైలైట్ అనిపించింది నాకు. సో డెఫినెట్గా సినిమా కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి విశ్వరూపం చూపించబోతున్నారు డెఫినెట్గా. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నాం. లేదన్న అది దాని వేరు, అసలు ఇది వేరు, డెఫినెట్గా వేరు ఖచ్చితంగా. లేదు స్టోరీ ఎందుకు ఉంటుంది మేడం. అట్లా సీక్వెల్ అయితే గబ్బర్ సింగ్ 1 అన్నప్పుడు గబ్బర్ సింగ్ 2 అని చెప్పినప్పుడు ఇది 3 అని చెప్పొచ్చు. ఉత్తాజ్ భరత్ సింగ్ అని ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది? సో ఇది డిఫరెంట్ స్టోరీతో వస్తున్నారు డెఫినెట్గా. అంటే ఆయన పోలీస్ క్యారెక్టర్ చేసినా ఏ క్యారెక్టర్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సెట్ అవుతుంది. అండ్ ఇది చూసుకోక్కర్లేదు, ఈ సినిమా మాత్రం రికార్డులు బద్దలు కొడుతుంది డెఫినెట్గా. మేడం అది పొలిటికల్ని సినిమాలో తీసుకొస్తే మాత్రం అది కష్టం మేడం. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే పొలిటికల్ అయితే మాత్రం ఇందులో యాడ్ చేయరు అని నేను అనుకుంటున్నా. సో సాంగ్ని సింక్ చేసుకుంటున్నారే తప్ప సాంగ్ని సింక్ చేస్తున్నారే తప్ప వాస్తవానికి అది నిజం కాదు. సో దేకిలేంగే చాలా అంటే ఎన్నో ఉంటాయి అందులో సాంగ్స్ సినిమాలో తగ్గట్టు సబ్జెక్ట్ తగ్గ సాంగ్ కానీ మనం దాన్ని పొలిటికల్లో కన్వర్ట్ చేసి సో దాన్ని పొలిటికల్ ఇష్యూగా మారుస్తాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాని తొక్కేయాలని కొంతమంది కావాలని ఇట్లా చేస్తున్నారు, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప అది అట్లా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మంజోలు, ఆయన ఎప్పుడు కూడా అట్లా అన్నారు. సో అది సినిమాకి సంబంధించింది కాదు అన్న. ఇప్పుడు అరహర వీరమల్లు సినిమా అంటే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా, ఏదో మిస్టేక్లు జరుగుతూ ఉంటే చిన్నవి అది వదిలేసేయండి, అది అయిపోయింది. తర్వాత అయితే ప్రభాస్ గారి సినిమానే అయ్యిందన్న. కొన్ని సినిమాలు జరుగుతూ ఉంటాయి అట్లాంటి. బాహుబలి సినిమా తీసిన తర్వాత కొన్ని అవుతాయి. సో దాన్ని పట్టుకుని మనం దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ అట్లా ఉండొచ్చా అంటే అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా స్టార్టింగ్లో ఒక్కటి కూడా ఫెయిల్ అయిన సినిమా లేకుండా బ్లాక్ బస్టర్, ఏ సినిమా తీసినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ చేసుకుంటే కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో జరిగినాయి. సో ఓజీ నుంచి ఆ చరిత్ర మళ్ళీ మాసిపోయింది. ఓజీ నుంచి ఇప్పుడు ఏ సినిమా తీసినా కూడా ఇక నెక్స్ట్ లెవెలే ఉంటుంది తప్ప అసలు తగ్గేదే లేదు. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం ఓవరాల్గా మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. సో నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ టాక్ కానీ నమ్మొద్దు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా మాత్రం ఓవరాల్గా అయితే మాత్రం చాలా 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 అంటే చాలా బాగుంటుంది. ఓజీ రికార్డులు అయితే బదులు కొడుతుంది డెఫినెట్గా. అయ్యండి చూశాను. మన జీవితాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా జీవించాలి, ఎలా కష్టించాలి, ఎలా సాధించాలి, ఈ 4 వర్డ్స్ అందులో కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని, ఆయన సాధించినటువంటి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ పాట రాశారేమో అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చునేమో. కాదు, ప్రతి ఒక్కరి జీవితాన్ని ఈ రకంగా అన్వయించుకోవాలి, ఈ రకంగా మనం సాధించాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇస్తూ ఆ సాంగ్ను రిలీజ్ చేశారు హరీష్ శంకర్. హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ గా ఉండబోతుందని అండ్ అలాగే సగానికి సగం ఖచ్చితంగా పొలిటికల్ సెటైర్లు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. పొలిటికల్ సెటైర్లు అయితే కొన్ని ఒక సాంగ్లో విన్నాం, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది. మరి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయంగా కూడా ఒక మంచి పదవిలో ఉన్నారు కాబట్టి అభిమానులు కానీ అలాగే భక్తులు కానీ, అంటే నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటాడు కాబట్టి హరిశంకర్ గారు, మరి భక్తుడు ఆ రకంగానే ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఆయన సాధించిన విజయం, ఆయన అవమానించిన తీరు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవమానించినటువంటి తీరు, ఆ తీరునంతా కూడా ఆ సినిమాలో చూపిస్తూ ముందుకు తీసుకెళ్తారేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన జీవితాన్ని ఆ సాంగ్లో పూర్తిగా ఆయన జీవితాన్ని మొత్తం పూర్తిగా చూపించినట్టుగా అనిపించింది మనందరికీ కూడా. ఎందుకంటే
భూమిలోంచి విత్తనం పడిన తర్వాత మొక్క ఏ రకంగా మొలవాలి, ఏ రకంగా చెట్టు అయింది, ఎలా ఫలాలను అందించింది అనేటటువంటి అద్భుతమైనటువంటి మనకి మనిషి జీవితంలో ఎలా బతకాలని చూపించినటువంటి సాంగ్ అది. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీగా నిలుస్తుంది. అది ఎవరు అవునన్నా కాదన్నా నిజంగా ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా నిలిచి అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని అనిపిస్తుంది. హాయ్ అండి, హాయ్. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది ఈ సాంగ్? చాలా బాగుందమ్మా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ఏంటి అనే ఆ సాంగ్లో మాకు వినిపించింది. ఒక రాయి, ఆ రాయి కోసం 10 సంవత్సరాలు పోరాడి పగలగొట్టి బయటకు వచ్చినాడు అన్న ఫీలింగ్ ఆ సాంగ్లో మాకు కలిగింది. అట్లాగే ఇంకొకటి తొడగొడతాం, ఆ ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. చిరంజీవి గారు కానీ మొదలుపెట్టి ఏదైనా కానీ తొడగొడతాం ఆ డైలాగ్ వస్తున్నాయి, కానీ ఆ అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపల. ఎందుకంటే తొడగొడతాం అని కానీ గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ. ఓకేనా, ఆ ఫీలింగ్ అనేది ఈ రోజుతో పోయింది. 2026 పరంగా చిరంజీవి గారితో మొదలైన ఈ యుద్ధం ఆంజనేయ స్వామి సంవత్సరం అంటారు ఈ సంవత్సరం, కాబట్టి అదో ఆదరణ అనేది ఆయన కుటుంబం మీద కనపడుతుందన్న ఫీలింగు ఈ సినిమా ఈ సాంగ్తో ఇంకా ఆదరణ అనిపించింది. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కళ్ళు ఒకడు కాదు, ప్రతి ఒక్కళ్ళు హెయిర్ పెట్టేశారు. తొడగొడుతుంటే ఇది కొత్త ఒక యాక్షన్ వచ్చేసింది ఈ మధ్యకాలంలో. చాలా ఈ చేతి యాక్షన్లు కానీ ఇవే హైలైట్ అవుతుంది. చను ఏదైనా వాగాలన్నా ఏదైనా ఇట్లా కొద్దిగా ఉంటుంది చూసా, సైకిల్ చేయడం అంటారు చూసావా, ఈ సైకిల్ ఆకర్షణ అనేది మళ్ళీ మొదలైంది. ఒకప్పుడు మన దేశంలో అది చాలా హైలైట్ అంట. మన పూర్వీకులు కూడా సైకిల్తోనే మాటలు ఉండేవి కాదంట, ఓన్లీ సైకిల్తోనే యుద్ధాలు కానీ ఎన్నో ఆపిన చరిత్ర ఉందంట. ఆ చరిత్ర అనేది మళ్ళీ మొదలవుతుందన్న ఫీలింగ్ అయితే మొదలైంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఇంతకుముందు రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మూవీ, ఈ సర్దార్ గబ్బర్ సింగ్ స్టోరీ రెండూ కూడా దగ్గరగా ఉండబోతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నాను. కొన్ని సీన్లు కనపడాయమ్మా, ఆ తుపాకీ తీసుకొని రావడం కానీ కొన్ని దానిలో ఉన్న ఫైట్లు కానీ కనపడినాయి. కొద్దిగా దానికి దీనికి కొద్దిగా లింక్ ఉందేమో అని అనుకుంటున్నాం, కానీ ఆ లింకులు పెట్టుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ గారికి ఓజీ సినిమా కానీ మిగతా సినిమాలు కానీ దెబ్బపడింది. కంపల్సరీగా ఈ సినిమాలో ఆ లింకులు పెట్టలేదు అన్న ఫీలింగ్ అయితే మాకు కనపడిందమ్మా. కానీ ఒకవేళ లింకులు ఉంటే అది సినిమా మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? కంపల్సరీగా ఉందమ్మా. ఫస్ట్ షోకే పడిపోయింది, నీరసంగా గారిపోయింది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ షో బయటకు వచ్చి ఎవడైనా సామాన్యుడిని అడిగినా హై అన్నాడు అనుకో, అది లేచిద్ది. సామాన్యుడు మామూలుగా వెళ్ళిపోయినాడు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయినా కానీ ఆ సినిమా పడిపోయింది అన్న ఫీలింగ్ జనంలో కలుగుతుంది. పవన్ కళ్యాణ్ సాంగ్ వెరీ సూపర్ సాంగ్గా సినిమా కూడా సూపర్గా ఉంటుంది. ఆయన కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ వెరీ హై. అతనికి ఇన్ని కోట్ల బడ్జెట్ కూడా వస్తున్నా కూడా అన్నీ వదిలేసి ప్రజల కోసం ఏపీలో ఆయన హార్డ్ వర్క్ ఇస్ వెరీ గుడ్. దానికి ఆసం చెప్పాలి ఎవరైనా సరే. ఒక సినిమా చేసుకోవడానికి 100 కోట్ల బడ్జెట్ వస్తుంది, అన్నీ వదిలేసి రాజకీయాలు రోజు ఏమి లేకుండా వర్క్ చేస్తున్నారు, ప్రజల కోసం నిస్వార్థంగా వర్క్ చేస్తున్నారు. ఈజ్ అ వెరీ గుడ్ వెల్ పర్సన్. ఆంధ్ర నీడ్ పవన్ కళ్యాణ్ బిఫోర్ డేస్. దట్స్ మై ఒపీనియన్ అబౌట్ ద పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో ఉస్తాద్ భగత్ సింగ్, అది పొలిటికల్ సెటైరికల్ గా ఉండబోతుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఐ థింక్ అది చెప్పలేము, బికాస్ ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఆయన ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు లాస్ట్ గవర్నమెంట్లో. సెటైర్లు ఉండడం కామనే కదా. సెటైర్ లేకుండా సినిమా ఎలా ఉంటుంది? మనుషులో సెటిల్ వేసుకుని తిరుగుతున్నాము, సినిమాలో సెటిల్ లేకుండా ఉంటాయా? దట్స్ కామన్ ఎన్నో సినిమాలు. దాని గురించి పట్టించుకోవడం వేస్ట్, దాని గురించి మాట్లాడుకో అంతకంటే వేస్ట్. గతంలో ఏదైతే గబ్బర్ సింగ్ మూవీ వచ్చిందో, గబ్బర్ సింగ్ మూవీ ఇప్పుడు వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రెండు కూడా చాలా దగ్గరగా ఉండబోతున్నాయని మాట్లాడుకుంటున్నారు. చాలామంది చాలా చెప్తారు. యూనో మనకు తెలుసా సబ్జెక్ట్ ఏందో, మనకు తెలుసా అదేంటో స్టోరీ తెలియదు కదా. డైరెక్ట్ తెలుసు, స్టోరీ చేసిన తెలుసు. ఆ స్టోరీ మనకు తెలియదు అసలు. చెప్పేవాళ్ళు 100 చెప్తారు. బికాస్ వాట్స్ దాంట్లో ఏముందని చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇవన్నీ అబోధ కల్పనలో వీటిలో నిజం లేదని నేను అనుకుంటున్నాను. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్.